విలువైన భూములపై ప్రముఖుల కన్ను పడిందో ఇక మటాషే. 600 100 వారైనా చేజిక్కించుకునేందుకు వెనకాడడం లేదు. ప్రభుత్వ అధీనంలో ఉండేవి సుదూర ప్రాంతాల్లో ఉండే హక్కుదారుల భూములపై కన్నేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. కారు చౌకగా కాస్ట్లీ భూములను సైతం కొట్టేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో విషయం బయటకు పొక్కి రచ్చ కావడంతో వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా కాప్రాలో ఓ భూమి విషయంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి చుక్కెదురైంది. హైకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎందుకు ఈ పరిస్థితి వస్తోంది? ప్రజాప్రతినిధులు ఆస్తులు కాపాడే ప్రయత్నంలో చిక్కుల్లో పడుతున్నారా? అనుచరులు చేసే అంశాల్లో చిక్కుకుంటున్నారా? తెర వెనుక చేరి కథ నడిపిస్తున్నారా? ఇదే అంశంపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. భాగ్యనగరం సిటీకి చుట్టుపక్కల భూభాకాసులు ఎక్కువయ్యారు. ల్యాండ్ కాజేగల సత్తా ఉన్నవారు, ఎమ్మెల్యేలు, నేతలు, ప్రజాప్రతినిధులు సైతం ఖాళీ స్థలం కనిపిస్తే చాలు దానిపై కన్నేస్తున్నారు. వివాదాస్పద భూములను సైతం తప్పుడు పత్రాలు, షార్ట్ కట్లు, క్లియరెన్స్లతో కబ్జా చేసేస్తున్నారు. రాత్రికి రాత్రే బోర్డులు మాయం చేసేసి హక్కుదారులకు గోరంత కేటాయించి వారు మాత్రం కొండంత దోచుకుంటున్నారు. భూ వివాదాల్లో ప్రజాప్రతినిధులు వరుసగా చిక్కుకుంటున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా కాజేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా నొక్కేసేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రైవేటు ల్యాండ్స్ చాలా వరకు వివాదాల్లో ఉన్నాయి. కోర్టు కేసులు, వారసుల మధ్య గొడవలు వెరసి కొందరు ఎమ్మెల్యేలకు కనకవర్షం కురుస్తోంది. సైలెంట్ గా ల్యాండ్లోకి ఎంట్రీ ఇవ్వడం, అనుచరగణంతో హడావిడి చేసి రాత్రికి రాత్రే పాగా వేయడం పరిపాటిగా మారింది. హక్కుదారులకు ఎంతో కొంత ముట్ట చెప్పి వీళ్లు మాత్రం కోట్ల రూపాయలు మూట కట్టుకుంటున్నారు. మంత్రిగా పనిచేస్తున్న ఈటలపై ఆరోపణలు రాజకీయ కలకలాన్ని సృష్టించింది. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిపై బెదిరింపులకు దిగారని ఓ ఆడియో లీక్ అయిన విషయం మరవకముందే మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూ వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పటికీ చాలా మంది ప్రజాప్రతినిధులపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. కానీ ఎక్కడా కేసులు నమోదైన దాఖలాలు లేవు. అయితే ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో కాప్రాలో 152 సర్వే నెంబర్లో 13.17 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి తాను హక్కుదారునిగా ఉన్నారని, అక్కడికి వెళితే ఎమ్మెల్యే అనుచరులు హత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్నారు జూలకంటి నాగరాజు. కాప్రా విలేజ్ సర్వే నెంబర్ 152లో 13.17 ఎకరాల భూమిని హక్కుదారుల నుంచి జేపీఏ చేయించుకున్నానని, తన ఆధీనంలో ఉన్న భూమిలో మార్చి నెలలో ఫెన్సింగ్ వేస్తుండగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు నాగరాజు. అంతేకాకుండా సుభాష్ రెడ్డి పదవిని అడ్డం పెట్టుకుని కొంతమంది అధికారులతో ఫెన్సింగ్ కూల్చివేశాడని పిటిషన్లో పేర్కొన్నాడు. తప్పుడు పత్రాలతో కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అప్పనంగా కాజేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని నాగరాజు న్యాయస్థానానికి విన్నవించాడు. తనపై హత్యకు కుట్ర పన్నారని పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నాగరాజు పిటిషన్పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పోలీసులకు కీలకమైన ఆదేశాలిచ్చింది. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కాప్రా తహసీల్దార్ గౌతమ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జవహర్ నగర్ పోలీసులు ఎమ్మెల్యే, తహసీల్దార్ పై అభియోగాలతో కేసు ఫైల్ చేశారు. భూదందా, సెటిల్మెంట్ల హత్యాయత్నం, అధికార దుర్వినియోగం, బెదిరింపులకు దిగాడనే ఆరోపణలతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలతో కేసు నమోదు కావడం కలకలం రేపింది. అధికార పార్టీ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలు నిజముందా? పిటిషన్ వేసిన నాగరాజు వద్ద ఎలాంటి ఆధారాలున్నాయి? సర్వే నెంబర్ 152లో ఉన్న 13.17 ఎకరాల భూమికి ఎమ్మెల్యేకి లింక్ ఏంటి? రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యేతో కుమ్మక్కాయనే ఆరోపణలు వాస్తవం ఉందా? అసలు రెవెన్యూ రికార్డుల్లో ఏముంది? గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి? రెవెన్యూ అధికారులు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ.
ఇటీవలి కాలంలో తెలంగాణలో భూ వివాదాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇదే నెలలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించాయి. మెదక్ జిల్లా మోసాయిపేట మండలంలో పౌల్ట్రీ విస్తరణ కోసం అసైన్డ్ భూములను ఆక్రమించారని ఆయనపై ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ జరిపిన అధికార యంత్రాంగం ఆరోపణలు నిజమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదికిచ్చాయి. దీంతో ఈటెలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. తాజాగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. న్యాయస్థానం ఆదేశం మేరకు పోలీసులు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కాప్రా తహసీల్దార్ గౌతమ్ కుమార్ పై కేసు కూడా నమోదు చేశారు. అయితే కాప్రా పరిధిలో సర్వే నెంబర్ 9, 11, 47, 140, 141, 142, 143, 151, 152, 153, 676, 677లో మొత్తం 90.8 ఎకరాల భూమికి రెవెన్యూ రికార్డుల ప్రకారం పెద్ద చరిత్రే ఉంది. ఈ 12 సర్వే నెంబర్లకు సంబంధించి 1966లో అప్పట్లో గాంధీ సీకులైన శ్రీమతి ఈశ్వరీబాయి పేరు మీద 20.27 ఎకరాలు, మధురాదాస్ పేరున 13.17 ఎకరాలు మరియు 1968లో గోకుల్ దాస్, జనిమల్ అనే వ్యక్తులకు 56.04 ఎకరాలు కేటాయించారు. అయితే రాను రాను మొత్తం భూమిపై వివాదం రాజుకుంది. మొదటి హక్కుదారుల నుంచి కొంత భూమి చేతులు మారింది. అయితే భూముల ధరలకు రెక్కలు రావడం, ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కోట్ల రూపాయల విలువ చేయడంతో కొంతమంది పెద్దలు గద్దెల్లా వాలిపోయారు. ఇక తప్పుడు పత్రాలు సృష్టించి కాజేసిన వారు కొందరైతే మరికొంతమంది హక్కుదారుల నుంచి కొనుగోలు చేశామంటూ రకరకాల పత్రాలతో పాగా వేశారు. అయితే కాప్రా భూముల చుట్టూ చాలా కాలంగా వివాదాలు నడుస్తున్నాయి. కింది కోర్టుల నుంచి మొదలు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కూడా విచారణ కొనసాగింది. 2011లో ఈ భూములపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి కాప్రా ల్యాండ్స్ ప్రభుత్వ కస్టోడియంలోనే ఉంది. మరోవైపు మొక్యులు చూపు ఇప్పుడు కాప్రా భూములపై మళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి కాస్ట్లీ భూములు కొట్టేసేందుకు ప్లాన్ వేశాడని స్థానికంగా చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే అనుచరులను రంగంలోకి దింపారనే విమర్శలు ప్రత్యర్థులు ఎక్కుపెట్టారు. కాస్ట్లీ భూములపై నిజంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కన్నుపడిందా? రంగంలోకి దిగింది భూములను కాపాడేందుక, కబ్జా చేసేందుక? ఎవరి స్కెచ్ ఏంటి? అసలు కాప్రా భూములపై గతంలో కోర్టులు ఏం చెప్పాయి? ఆ భూముల వ్యవహారం మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇంత వివాదాస్పదమైంది? వాచ్ ది స్టోరీ. కాప్రా భూములపై తీగలాగే కొద్దీ కేసు సాగుతోంది. ఈ వివాదం ఇప్పటిది కాదని గత 20 ఏళ్లుగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాప్రా భూములపై విచారణ చేసింది. ఆ సమయంలో భూముల జోలికి వెళ్లొద్దంటూ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కేసు సుప్రీంకు వెళ్లింది. 2011 సుప్రీం తీర్పు సర్కార్ ఆధీనంలో ఉండాలని ఆదేశించింది. అయితే 2003 హైకోర్టు ఆదేశాలను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీని ఆధారంగానే ఈ ఏడాది మార్చిలో సర్వే నెంబర్ 152లోని 13.17 ఎకరాలకు ఫెన్సింగ్ వేయబోతే విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఈ ల్యాండ్ వద్దకు వెళ్లి కేసులు కూడా ఫైల్ చేశారు. కస్టోడియం భూముల కబ్జాకు యత్నిస్తే అడ్డుకున్నామని అధికారులు చెబుతున్నారు. కోట్ల రూపాయల విలువ కావడంతో వివాదం కాస్త చినికి గాలివానగా మారింది. సీన్లోకి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడని కంప్లైంట్ వెళ్లింది. కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కావడంతో ఎమ్మెల్యే తన అనుచరులను రంగంలోకి దింపాడని ఫిర్యాదుదారుడు, ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. కొంతమంది అధికారులతో తెర వెనుక కుమ్మక్కై తప్పుడు పత్రాలు సృష్టించాడనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆ భూముల్లో కొందరు పాగా వేసేందుకు యత్నించడంతో దీని మధ్య వివాదం నెలకొంది. దీంతో 2003లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా నాగరాజు తిరిగి మరో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్లో రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై ఫిర్యాదు చేశాడు. విచారణ చేసిన న్యాయస్థానం ఎమ్మెల్యే స్థానిక తహసీల్దార్పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
చూడండి గవర్నమెంట్ కస్టడీ ఉంటే చూపి బైండింగ్ హైకోర్ట్ యు ఆర్ అబౌవ్ హైకోర్ట్ పైన మీరు డివిజన్ బెంచ్ కంటే పైన అయిపోతే డివిజన్ బెంచ్ మీద పైన దిస్ ఈస్ ప్రైవేట్ ల్యాండ్ ఇట్ ఈస్ ప్రైవేట్ ల్యాండ్ డిక్లేర్ బై యువర్ జాయింట్ కలెక్టర్ double bench all prohibiting you to enter, sir. Can you see that, please? I will see it. అంటే ప్రైవేట్ ల్యాండ్ మీకు చెప్పాలా ప్రైవేట్ ల్యాండ్ మీకు చెప్పాలా పట్టా ల్యాండ్ మీకు చెప్పాలా కాదు పట్టా ల్యాండ్ సార్ 207 డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. యు ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్ సార్ ఎవ్రీబడీ కాదు నాట్ గవర్నమెంట్ ల్యాండ్ వదిలేస్తాం సార్ గవర్నమెంట్ ల్యాండ్ ఎంకరేజ్ చేయం వదిలేస్తాం వాళ్ళందరూ మిమ్మల్ని గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ లివ్ ఇట్ టు గవర్నమెంట్. హైకోర్టు ఆదేశాలతో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, తహసీల్దార్ గౌతమ్ కుమార్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీంతో ఎమ్మెల్యే స్పందించారు. అసలు ఆ భూమి ఎక్కడుందో తనకు తెలియదన్నారు. తప్పుడు ఆరోపణలతో పిటిషనర్ హైకోర్టును తప్పుదారి పట్టించాడని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. న్యాయపరంగా తన పోరాటం కొనసాగిస్తానని చెబుతున్నాడు. తన నియోజకవర్గం పరిధిలో ఉన్న భూములను కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు. అంతేకాని ఆ భూమితో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కబ్జా చేస్తున్నాననే ఆరోపణలు నిరాధారమైనవని చెప్పుకొచ్చారు సుభాష్ రెడ్డి. తనపై తప్పుడు ఆరోపణలు చేసే వారిపై లీగల్గా చూసుకుంటారని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి స్పష్టం చేశారు. కాప్రా మండలంలోని ప్రభుత్వ భూముల వివాదం ఏదైతే ఏదైతే స్కూలింగ్లు కానీ టీవీలలో కానీ ఇవన్నీ ఏవైతే వచ్చినాయో నిజంగా దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయంలో కొంతమంది చూస్తామన్నారు, పని కట్టుకొని వైరల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భూ కబ్జాలని రకరకాల ఆరోపణలు చేస్తున్న సందర్భం మీకు కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉన్న సందర్భం. ఉప్పల్ నియోజక ప్రాంతంలో ప్రభుత్వ భూమి కబ్జా అవుతుందని చెప్పేసి ఒక స్థానికులు, అదేవిధంగా ఒక ఎంఆర్ఓ గారు నాకు తెలియజేసి ఆ ప్రాంతంలో నేనుంటే నన్ను కూడా వాళ్ళు అటెంప్ట్ చేసే పరిస్థితుల్లో నా మీదకి దాడికి వస్తూ ఉన్నారు. ఆ దాడిని అడ్డుకోవడానికి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటే లోకల్ పోలీస్ వాళ్ళు అంత సహకరిస్తున్నట్టు అనిపిస్తలేదు. కాబట్టి మీరు ఇనిషియేటివ్ తీసుకోండి దీని మీద అని చెప్పి ఆ ఎంఆర్ఓ గారు నాకు ఫోన్ చేసి చెప్తే నేను రక్షితమూర్తి గారికి, డీసీపీ గారికి రిక్వెస్ట్ చేసిన, ఇట్లా భూ కబ్జాలకు వస్తున్నారు, వాళ్ళని మరి అధికారుల మీద దాడుల మీదకి వస్తున్నప్పుడు మనం రక్షించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు వారిని సేవ్ చేయండి అని చెప్పి నేను మేడంను కోరితే మరి వెంటనే వారిని సేవ్ చేసి పంపించడంతో పాటు వారి మీద కేసులు కూడా నమోదు చేసిందని చెప్పి నాకున్న సమాచారం. ఆ కేసు నమోదైన వ్యక్తులు ఏదైతే ఉందో కక్ష సాధింపు చర్యగా వాళ్ళు భూ కబ్జాలు చేయకుండా మరి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మాట్లాడిండు. అదేవిధంగా ఎంఆర్ఓ గారు స్థానికంగా వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారనే దురుద్దేశంతో ఆ కబ్జా కోసం ప్రయత్నం చేయడానికి మరి ఎలిగేషన్స్ కోర్టులో ఫైల్ చేసినని తెలిసింది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే కస్టోడియన్ ల్యాండ్ను కాపాడేందుకు వెళ్లామని చెప్తున్నారు కాప్రా తహసీల్దార్ గౌతమ్ కుమార్. తనపై లేనిపోని ఆరోపణలతో కేసు నమోదు చేయించారని తెలిపారు. ఈ విషయంలో హైకోర్టు ముందు పూర్తి వివరాలు ఉంచుతామన్నారు. కస్టోడియం భూములను రక్షించేందుకు వెళ్లామని, దాంట్లో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని గౌతమ్ కుమార్ అన్నారు. ఏదేమైనా ఎమ్మెల్యేలు తరచూ భూ వివాదాల్లో ఇరుక్కోవడం టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. మరి సీఎం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులపై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. నా పేరు గౌతమ్ కుమార్, నేను కాప్రా ఇన్ఛార్జ్ తహసీల్దార్ని. ఇటీవల కాప్రా భూమికి సంబంధించిన కొన్ని వార్తలు మీడియాలో, అటు ఎలక్ట్రానిక్ మీడియాలో ఇటు ప్రింట్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద స్పష్టత కోసం ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా. కాప్రా సర్వే నెంబర్ 152, 153 సుమారు 23 ఎకరాలు అనేది ఇవి ప్రభుత్వ గవర్నమెంట్ కస్టోడియన్ ల్యాండ్స్. ఇది పట్టభూమి కాదు. ఈ భూమిలోకి అక్రమంగా కబ్జాదారులు మార్చి 15, 16 తారీఖున అక్రమంగా ప్రవేశించి ఫెన్సింగ్ వేయడానికి యత్నిస్తే అధికారులుగా అలాంటి భూమికి సంబంధించిన కస్టోడియన్స్గా
వారి ఆగడాలని అడ్డుకొని వారి మీద పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబరు 219 ప్రకారం వారి మీద కేసు నమోదైంది. ఇట్టి భూమి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా కస్టోడియన్ భూమి. ఇది ఎవరి పట్టభూమి కాదు. దీని మీద ఎవరికి యాజమాన్య హక్కులు లేవనేది అన్ని ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. దీన్ని మేము ఉన్నతాధికారులకు కూడా ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉన్నాం. మరి కొంతమంది ఎలాంటి ఆధారం లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తహసీల్దార్గా నన్ను, అలాగే ఈ విషయానికి ఎలాంటి సంబంధం లేకుండా గౌరవ ఎమ్మెల్యే ఉప్పల్ గారిని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ మా మీద ఒక తప్పుడు ఎలాంటి ఆధారం లేకుండా ఒక వ్యక్తి, మరి కొంతమంది వ్యక్తులు కలిసి, ఆక్రమణదారులు కలిసి, కబ్జాదారులు కలిసి కోర్టును తప్పుదోవ పట్టించి, గౌరవ న్యాయస్థానం అంటే మాకు గౌరవం ఉంది.